అసలు నీట్ లాంగ్ టర్మ్ ఎందుకు? జనరల్గా ఇంటర్ విత్ నీట్ అని చెప్పి తెలుగు స్టేట్స్ లో అన్ని జూనియర్ కాలేజెస్ చాలా ఉన్నాయి. సో ఇంటర్ విత్ నీట్ అంటూ ఆల్మోస్ట్ దాదాపుగా 2 years కి 4 lakhs నుంచి 5 lakhs వరకు ఛార్జ్ చేస్తా ఉన్నారు. సో ఈ ఇయర్ అది కొంచెం పెరిగేదానికి ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంటర్ విత్ నీట్ అనేది ఇంటర్తో పాటు నీట్ కోచింగ్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఎక్స్ట్రాగా నీట్ లాంగ్ టర్మ్ ఎందుకు తీసుకోవాలి? దానికి ఎందుకు ఎక్స్ట్రాగా ఫీ పే చేయాలి? ఇక్కడ చాలా మంది పేరెంట్స్ తెలియకుండానే ఈ నీట్ లాంగ్ టర్మ్ అనే ట్రాప్ లో పడుతున్నారు. అఫ్ కోర్స్ మీరు జాయిన్ చేసిన ఇంటర్ విత్ నీట్ అనే జూనియర్ కాలేజ్ మంచిది కాకపోతే మీరు ఆల్టర్నేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ అదే కాలేజ్లో కంటిన్యూ అవుతూ నీట్ లాంగ్ టర్మ్ అంటే ఇది కరెక్ట్ కాదు. సో అందుకని ఇంటర్ విత్ నీట్ జాయిన్ అయ్యేటప్పుడే మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ జాయిన్ అవుతున్నారు, ఎలాంటి కాలేజ్లో జాయిన్ అవుతున్నారు, దాని ప్రీవియస్ రికార్డ్ ఎలాగుంది, కౌన్సిలింగ్ నీట్లో సక్సెస్ సాధించాలి అంటే నీట్లో ఎంబీబీఎస్ సీట్ రావాలి, లేకపోతే బీడీఎస్ మంచి సీట్ రావాలి, లేకపోతే గవర్నమెంట్ ఏ కేటగిరీ సీట్ రావాలి అంటే ఖచ్చితంగా గైడెన్స్, ఈ కౌన్సిలింగ్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కాలేజ్ కానీ ఓన్లీ నీట్ వరకు కోచింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ పార్ట్ సరిగా ఫోకస్ చేయకపోతే మాత్రం డెఫినెట్లీ డిజాస్టర్ అవుతుంది. తెలియకుండానే ఒక 1 year 2 years కూడా వేస్ట్ అయిపోతూ ఉంటాయి. సో కౌన్సిలింగ్ పార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ నీట్. సో అందుకనే మీరు చాలా ఫోకస్ చేయండి. అండ్ నీట్ రాయడం, నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం, దాన్ని సక్సెస్ సాధించి మంచి స్కోర్ తెచ్చుకోవడం ఎంత ఇంపార్టెంటో నీట్ కౌన్సిలింగ్ పార్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ అనే విషయం. అలాంటి జూనియర్ కాలేజ్ మీరు వెతుక్కోండి. అండ్ జాయిన్ అయ్యేటప్పుడే ఇంటర్ విత్ నీట్ ఏదైతే జూనియర్ కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడే 1కి 10 సార్లు ఆలోచన చేసి ముందు వెనక ఆలోచన చేసి జాయిన్ అవ్వండి. సో దీనికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ఇంటర్ విత్ నీట్ కాలేజెస్ గురించి తెలుసుకోవాలి, అడ్మిషన్ తెచ్చుకోవాలి అనుకుంటే, సో డిస్కౌంట్ కావాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ టు CYC. థ్యాంక్ యూ.